నో ప్రాబ్లం. ఓకే, నో ఇష్యూస్. ఐల్ కాల్ యు లేటర్. హాయ్ బావా, ఆఫ్టర్ లాంగ్ టైమ్. హాయ్ ధనంజయ్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ ఫైన్. మృణాలిని ఎక్కడుంది? మిస్సెస్ మృణాలిని వరప్రసాద్ ఆవిడ గదిలోనే ఉన్నారు. థ్యాంక్ యూ. క్యాచ్ యు లేటర్. యా. హే ప్రసాద్, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. బ్రేక్ఫాస్ట్ చేసావా? అవును, అసలు మీ నాన్నగారు నీ మీద ఎందుకు సీరియస్ అయ్యారు? కేసు ఓడిపోయిన విషయం న్యూస్ పేపర్లో వచ్చింది. నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను మృణాల్ని, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. పెళ్ళైన ఆడది అత్తారింట్లో ఉంటే బాగుంటుంది, పుట్టింట్లో ఉంటే బయట వాళ్ళే కాదు, ఇదిగో ఇంట్లో వాళ్ళు కూడా ఇలా చులకనంగా మాట్లాడతారు. ఎవరేం మాట్లాడినా, ఎవరెంత అవమానించినా నేనిక్కడి నుంచి కదలను వరప్రసాద్. ఆఫ్ కోర్స్ నువ్వు చెప్పింది నిజమే. పెళ్ళైన ఆడది పుట్టింట్లో ఉండడం కరెక్ట్ కాదు. కానీ నేనెందుకుంటున్నానో నీకు తెలుసు. మా నాన్న నమ్మకం దక్కడం కోసం, నేనేంటో నాన్నకి నిరూపించుకోవడం కోసం నేనిక్కడే ఉంటున్నాను. నీకు తెలుసు ప్రసాద్, నాన్న దృష్టిలో ఆడవాళ్ళంటే ఇంటి పనికి వంట పనికి మాత్రమే పనికి వస్తారు. వాళ్ళు ఏమీ సాధించలేరు అని ఆలోచిస్తారు. కానీ ఆ ఆలోచనని చంపేయాలి అనుకుంటున్నాను. నాన్న ఊహించిన దానికంటే ఎక్కువ సాధించి నన్ను మెచ్చుకునేలా చేస్తాను. 24 hours ధనుంజయ్ని పొగుడుతూ తన బిజినెస్ వారసుడు ధనుంజయే అని మాట్లాడుతూ ఉంటారు కదా. కానీ ఈ మృణాలిని మార్క్ ఏంటో కూడా నాన్నకి నిరూపిస్తాను. నా లైఫ్ పర్పస్, నేనిక్కడుంటున్న పర్పసే అది. అప్పటి వరకు నేనిక్కడే ఉంటాను. ఎప్పుడూ మీ ఇంటికి రమ్మని నన్ను పిలవద్దు ప్రసాద్. అప్పటి వరకు అంటే ఇంకా ఎన్నాళ్ళు మృణాల్ని? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్కోసారి భక్తులు రోజుల తరబడి క్యూలో నిల్చుంటారు కదా. నేను కూడా అంతే. నాన్న చేత శభాష్ అనిపించుకోవడం కోసం ఎన్నాళ్ళైనా ఓపికగా ఉంటాను, ఎన్నాళ్ళైనా పోరాడుతూనే ఉంటాను. అది కాదు మృణాల్ని. ప్లీజ్ ప్రసాద్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్. ఓకే, సీ యూ. సీ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. తనిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? కమిన్. కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? పర్లేదు, అవేమొద్దు. రాకేష్ నా బెస్ట్ ఫ్రెండ్. వాడంటే నాకు చాలా ఇష్టం. నాకు చాలా సపోర్ట్గా ఉండేవాడు.
ఈరోజు వాడు నా పక్కన లేడంటే నేను నమ్మలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది. అవును, పిల్లలు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. స్వీటీ ఆరోగ్యం కొంచెం సీరియస్గా ఉంది. మా బావకి రావాల్సిన డబ్బుల గురించి మాట్లాడడానికి వచ్చాను. అర్థం కాలేదు. అదే సార్, మా బావ మీరు కలిసి ప్రాజెక్ట్ పూర్తి చేశారు కదా, దానికి సంబంధించిన డబ్బులు అడుగుతున్నాను. నేను మీ బావ కలిసి ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న మాట వాస్తవమే, కానీ ఆ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఏంటి? అవును, ఆ ప్రాజెక్ట్కి సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఇన్వెస్టర్స్ ఎవరూ ముందుకు రాలేదు. అందుకే ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? వాడికి అమౌంట్ రావాల్సి ఉంటే నేనే ఇచ్చేవాడిని కదా. ఓ, మీ బావ నీతో చెప్పలేదా ప్రాజెక్ట్ గురించి? చెప్పారు. మీరు చేసిన ప్రాజెక్ట్ పూర్తయిందని, మిమ్మల్ని అడిగితే ఆ డబ్బులు ఇస్తారు అని కూడా చెప్పారు. కానీ మీరేమో ఇలా మాట్లాడుతున్నారు. దయచేసి మా బావకి రావాల్సిన డబ్బులు మాకివ్వండి. చూడండి, రాకేష్కి ఫ్రెండ్గా ఎంతో కొంత నేను మీకు డబ్బు సాయం చేస్తాను, అంతేకాని తనకు రావాల్సింది మాత్రం ఏమీ లేదు. కావాలంటే ఖర్చులకి 10,000 తీసుకోండి. అక్కర్లేదు. ఏంటి, తెలివిగా ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నారా? సాయం చేస్తానంటుంటే ఎస్కేప్ అంటున్నారేంటి? మా బావ చనిపోయిన తర్వాత మీ బుద్ధి మారింది. డబ్బు మీదున్న ఆశతో మీరిలా ప్రవర్తిస్తున్నారు అని నాకు అర్థమవుతుంది. మీరు పొరపాటు పడుతున్నారు. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. లేదు, నీ నిజ స్వరూపం ఏంటో నాకిప్పుడే అర్థమైంది. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది, ఇన్వెస్టర్స్ దొరకలేదు అని ఏవేవో సాకులు చెప్పి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారేమో, కానీ నేనలా జరగనివ్వను. అయితే ఇప్పుడేం చేస్తారు? చూస్తూ ఉండండి. మా బావకి రావాల్సిన డబ్బులన్నీ నయా పైసాతో సహా మీ దగ్గర నుంచే ఎలా వసూలు చేస్తాను. నా దగ్గర వసూలు చేస్తావా? అది నీ వల్ల కాదు ఝాన్సీ. సార్, ఎవరితను? లారీ డ్రైవర్ సార్. హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. ఇవి కూడా సార్. ఆ యాక్సిడెంట్లో ఏం జరిగింది? సార్, ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆన్ ద స్పాట్ చనిపోయారు సార్. ఆర్ యు ష్యూర్? ఇతను యాక్సిడెంట్ చేశాడా? ఎస్ సార్, మేము ఎంక్వైరీ చేశాం. వీడే ఓవర్ స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ చేశారు సార్. ఏం మనుషులురా మీరు? బుద్ధుండక్కర్లేదా? పూర్తి స్పృహలో ఉండే డ్రైవ్ చేసావా? అంటే సార్, అది బండి కంట్రోల్ అవ్వలేదు సార్. సడన్ గా అలా జరిగిపోయింది. కంట్రోల్ అవ్వలేదా? సడన్ గా జరిగిపోయిందని ఎంత తేలిగ్గా చెప్తున్నావు? నీ అజాగ్రత్త వల్ల అక్కడ 2 ప్రాణాలు పోయాయి. ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. ప్రతిరోజు పేపర్లలో, టీవీల్లో చూస్తుంటారు కదా, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని
అన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టినా మారరు. డ్రైవింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు పాటించరు. మీరు చేసే చిన్న పొరపాటు వల్ల రెప్పపాటు సమయంలో ఎంతో మంది జీవితాలు కోల్పోతున్నారు. వెంటనే ఇతన్ని కోర్టులో సబ్మిట్ చేయండి. ఎస్ సార్. ఈ ఫోటో అతనే సార్, యాక్సిడెంట్లో చనిపోయింది. నో, లేదు, మీరు పొరపడుతున్నారు. లేదు సార్, ఖచ్చితంగా చెప్తున్నాను, చనిపోయింది అతనే. కావాలంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడండి సార్. అన్నయ్య, వంశీ, అక్క నిద్రపోతోందా? అవును అవును పిన్ని. సరే. అమ్మా రాణి. తాతయ్య, నేను చెప్పిన కాయగూరలన్నీ తెచ్చావా? అన్నీ తెచ్చానమ్మా. రాణి, ఈరోజు ఇడ్లీ బండి పెట్టలేదా? లేదక్కా. మా వల్ల అనవసరంగా మీ బిజినెస్ దెబ్బతింటుంది కదా. అదేంటక్కా అలా అంటావు? అది కాదు రాణి, ఎన్ని రోజులని ఇలా మాకు సాయం చేస్తూ మీ పనులు మానుకుంటారు? ఎన్ని రోజులైనా ఉంటానక్కా. మేం చేసేది సాయం కాదమ్మా, నువ్వు మాకు చేసిన సాయానికి ఎంతో కొంత రుణం తీర్చుకుంటున్నాం. అక్క బావ దూరం అయిపోయాక నీ మీద చాలా బాధ్యతలు పడ్డాయక్క. నీ ఒక్కదానికే అవి భారం కాకూడదని ఏదో నాకు తోచింది చేస్తున్నానంతే. ఇది నాకు నష్టం కాదు, కష్టమూ కాదు. ఇంతకీ స్వీటీ ఇంజెక్షన్కి డబ్బులు రెడీ చేస్తున్నావా అక్క? నేనిప్పుడు ఆ విషయంగానే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళాలి రాణి. స్వీటీ లేస్తుందేమో, కాస్త చూస్తూ ఉండు. పిల్లలు జాగ్రత్త. సరే అక్క, వస్తాను. మీరు చెప్పినవన్నీ తెచ్చాను సార్. సేట్ చమన్లాల్ గారు, మీరు బయలుదేరండి, నేను తర్వాత కాల్ చేస్తాను. అలాగే సార్, వస్తాను. కమలా, పద్మ, మృణాలిని, అందరూ ఒకసారి ఇలా రండి. ఏంటి మావయ్య గారు? డాడ్, ఈ నగలన్నీ ఎందుకు తీసుకొచ్చారు? ఎవరికోసం తీసుకొచ్చారు? మీ అందరికీ నేను ఇస్తున్న కానుక. మనం కొత్తగా స్టార్ట్ చేసిన వెంచర్లో కోట్ల లాభాలొచ్చాయి. అందుకే చాలా రేర్ డిజైన్లున్న ఈ నగలన్నీ మీకోసం తెప్పించాను. మీకెవరెవరికి ఏ డిజైన్ నచ్చితే అది తీసుకోండి. ఏమండి, నాకు ఈ వడ్డాణం బాగుంటుంది కదండి? వడ్డాణం బానే ఉంది కానీ ఆ వడ్డాణానికి నీ నడుమే కాస్త పెద్దదవుతుందేమో. ఊరుకోండి వదినా, నీకే నెక్లెస్ బాగుంటుంది. నో నో, ఐ లైక్ యాంటిక్ జ్యువెలరీ. సరే.
గారికి ఒక విషయం చెప్పాలి. ఏమైందన్నా? ఏ విషయం? అసలు నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? అలా మౌనంగా ఉన్నావేంట్రా? ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, అదేంటో చెప్పు. చెప్పరా. నాన్న, అన్నయ్య మనకి లేడు. గౌతమ్, మొన్ననే చెప్పాను కదా, వాడి జ్ఞాపకాలు అసలు వాడి ఊసే ఈ ఇంట్లో ఎత్తకూడదు అని. మళ్ళీ వాడి టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు? మనల్ని కాదన్న రోజే వాడు చచ్చిపోయాడు. అన్నయ్య నిజంగానే చచ్చిపోయాడు తాతయ్య. నాన్నా, నువ్వేం మాట్లాడుతున్నావురా? రాకేష్కి ఏమైందిరా? లేదు నాన్నా, నువ్వేదో పొరపాటు పడుంటావురా. నా కొడుకేమీ కాదు, వాడికేమీ కాదు కూడా. వాడు మన ఇంటికి దూరంగా ఉండొచ్చు కానీ వాడెక్కడున్నా మాత్రం క్షేమంగానే ఉంటాడురా. అమ్మా, నేను చెప్తున్నది నిజం. అన్నయ్య చనిపోయాడు. లేదు, లేదు, నువ్వు చెప్తుంది అబద్ధం. నా కొడుకు బ్రతికే ఉన్నాడు. ఎందుకురా, ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఈ కన్ను తల్లి మనసుని ఎందుకురా ఇలా బాధ పెట్టాలనుకుంటున్నావు? అమ్మా, నేనెందుకు నిన్ను బాధ పెట్టాలనుకుంటానమ్మా? నేనన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాకే మీకు చెప్తున్నాను. అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు. అన్నయ్యతో పాటు తను పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా చనిపోయింది. నేను డెత్ సర్టిఫికేట్ కూడా చూశాను. చనిపోయింది ఖచ్చితంగా అన్నయ్యే. రాకేష్! రాకేష్! అమ్మా, అమ్మా, కమలా, కమలా, అమ్మా, కమలా, అమ్మా, జాగ్రత్త. ఒరేయ్, డాక్టర్కి ఫోన్ చేయి. హలో డాక్టర్, మా వదిన స్పృహ తప్పి పడిపోయిందండి. సడన్ గా అలా ఎందుకు పడిపోయిందో అర్థం కావట్లేదు. మీరు అర్జెంటుగా ఒకసారి ఇంటికి వస్తారా? సరే సరే, త్వరగా రండి. డాక్టర్ గారు వస్తున్నారా అన్న? ఎక్స్క్యూజ్ మీ సార్, మై కమ్ ఇన్? ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. కూర్చోండి. చెప్పండి. నా పేరు ఝాన్సీ. తెలుసు మేడం. మీ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? మీరు ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయికి అండగా నిలబడి తనకు న్యాయం జరిగేలా చేశారు కదా. యు ఆర్ గ్రేట్ మేడం. సార్, మా బావ పేరు రాకేష్. ఈ మధ్య యాక్సిడెంట్లో చనిపోయారు. తన పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది. అవునా? సరే, డాక్యుమెంట్స్ పేపర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇవ్వండి. ఓకే మేడం, అన్ని పేపర్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. యాక్సిడెంటల్ డెత్ కాబట్టి అమౌంట్ కూడా ఎక్కువ మొత్తంలో వస్తుంది. సార్, మా అక్క వాళ్ళ పాపకి సీరియస్ హెల్త్ ఇష్యూ ఉంది.
తనకి వెంటనే ట్రీట్మెంట్ చేయించాలి. అందుకు చాలా డబ్బు అవసరం అవుతుంది. ఈ ఇన్సూరెన్స్ డబ్బులు కొంచెం త్వరగా వచ్చేలా చూడండి సార్. షూర్ మేడం, వీలైనంత తొందరలో డబ్బు మీకు వచ్చేలా చూస్తాను. థ్యాంక్ యూ సార్. ఉంటాను. ఓకే. థ్యాంక్ యూ. సార్, మేడం కొంచెం ఎక్కువ ఎమోషన్ అయినట్టున్నారు. అందుకే బీపీ పెరిగిపోయింది. స్పృహ తప్పి పడిపోయారు. డాక్టర్ గారు, మా అమ్మని హాస్పిటల్ అడ్మిట్ చేయాలా? మేజర్ ఇష్యూస్ ఏం లేవు కదా? అలాంటివేవీ లేవు సార్. నేను మెడిసిన్స్ రాసిస్తాను. అవి టైం టు టైం వాడండి, సరిపోతుంది. కాసేపట్లో మేడం స్పృహలోకి వస్తారు. ఉంటాను సార్. నానా, ఈ ఇంట్లో నాకొక విషయం తెలియాలి. అసలు అన్నయ్య చేసిన తప్పేంటి? నానా, మరింట్లో ఏం జరుగుతుంది? అన్నయ్య విషయంలో ఏం జరిగింది? వాడు పెళ్లి చేసుకున్నప్పుడు నీకు 16 ఏళ్ళు. అప్పుడు నువ్వు డెహ్రాడూన్లో చదువుకుంటున్నావురా. చిన్నపిల్లాడివని నీకు ఆ విషయం చెప్పలేదు. నాన్నగారు, ఇంతకుముందే నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఇంతకీ ఈ విషయం మీ అమ్మకి తెలుసా? అమ్మకింకా తెలీదు నాన్న.